హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో చెప్పండి కమెంట్లో. అలానే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వ్లాగ్లో మా హస్బెండ్కి స్పెషల్ బర్త్డే అనమాట ఇది. అది ఏంటంటే నాన్నయ్యాక బర్త్డే అనమాట ఇది. నేను ప్రెగ్నెన్సీలో మా హస్బెండ్ది బర్త్డే వచ్చింది. నేనైతే రాగా పెడుతున్నాను సో దట్ మీరు కూడా ఆ ఫన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా పాజ్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు. బయట ఫుడ్ ఈ టైంలో తినడం వద్దు అనుకొని నార్మల్గా అయితే చిన్న కేక్ అయితే తెప్పిద్దాం అనుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు మెసేజ్ చేసి అందరూ విత్ ఫ్యామిలీస్ అయితే వచ్చేసారు. చాలా హ్యాపీ అండి. నాకు కొంచెం అనుకుంటూ నేను ఏమి చేయలేకపోయాను ఏంటి అని చెప్పి. సో ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా వాళ్ళందరూ అండ్ సరదాగా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. పైనాపిల్ పెడతా ఉంటున్నారు అయితే అడిగి అందుకే ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల పెట్ల. ఓ ఒక నిమిషం ఫోటో తీల మళ్ళీ పెట్టు. కేక్ పెట్టు. నువ్వు రోహిత్ మామ పెట్టాలి. రోహిత్ మామ బర్త్డే సాయి ఇంకా నువ్వు లేచేసారు. ఫోటో తీసాను ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఏం కావాలి ఎంత పెద్ద తీసుకోవాలి అంటే నేను నీకు పెట్టాలా నువ్వు నాకు పెట్టాలా? ఇద్దరం పెట్టి ఇలా ఫ్రెండ్స్తో అయితే సరదాగా బర్త్డే పార్టీ కూడా అయిపోయింది. అండ్ డిన్నర్కి అయితే వాళ్ళు ఉండలేదు, ఫ్యామిలీస్తో వచ్చారు కదా వెళ్ళిపోయారు. సో మేమైతే డిన్నర్ బయట నుంచి తెప్పించుకొని తినేసాము. అదైతే వీడియో షూట్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.